కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. అయితే ఆ తరువాత 18 పేజెస్తో సో అనిపించిన ఇటీవల రిలీజ్ అయిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో డిజాస్టర్ కావడం, దానికి ముందు వచ్చిన స్పై కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో రాబోయే స్వయంభూపైనే ఆశలు పెట్టుకున్నాడు సిద్ధార్థ్. అంతేకాదు తన పేరుకు ముందు కొత్తగా ట్యాగ్ చేర్చమంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇకపై తనను యూనిక్ స్టార్ అని పిలవాలంటున్నాడు. నిజానికి మన దేశంలో స్టార్స్కి బిరుదులు, ట్యాగులు తగిలించడం పరిపాటే. ఆ మధ్య శర్వానంద చార్మింగ్ స్టార్ అని, రాజ్ తరుణ్ జోవియస్ స్టార్ అని, సుధీర్ బాబు నవదళపతి అని ట్యాగ్స్ తగిలించేసుకున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం ముందున్న ట్యాగులను మార్చేసుకుంటున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2తో రాబోతున్న అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా, రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా, జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్గా ట్యాగ్స్ చేంజ్ చేశారు. అయితే ఈ స్టార్స్ భారీ ఫ్యాన్ బేస్ ఉన్నవారు కాబట్టి వారేం చేసినా చెల్లుబాటు అవుతూ వస్తోంది. ముందు చెప్పిన శర్వానంద్, రాజ్ తరుణ్, సుధీర్ బాబు ఎవరికీ సాలిడ్ హిట్ లేదు. ఇప్పుడు వరుస ఫ్లాప్స్లో ఉన్న నిఖిల్కి కూడా ఫ్యాన్ బేస్ లేదనే చెప్పాలి. దాంతో సోషల్ మీడియాలో ఈ హీరోలు ట్రోల్స్ గురవుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే అర్జెంటుగా వీరికి హిట్స్ పడాలి. నిఖిల్కి కూడా రాబోయే సినిమాలు స్వయంభూ, ద ఇండియన్ హౌస్ విజయం సాధిస్తే ఓకే, లేకుంటే యూనిక్ ట్యాగ్ కూడా నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. ఏమంటారు? టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్లో నటిగా గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తూ వస్తోంది తాప్సీ. తాజాగా ఓ ఇంటెన్స్ యాక్షన్ రివెంజ్ డ్రామా సినిమాలో నటించబోతోంది. గాంధారి పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను కనికా చిల్లాన్ నిర్మిస్తున్నారు. కిడ్నాప్ అయిన బిడ్డను వెతికి తీసుకువచ్చే ఓ తల్లి పోరాటమే ఈ చిత్రం అంటున్నారు. గతంలో తాప్సీ బేబీ, నామ్ షబనా వంటి యాక్షన్ జోనర్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు గాంధారి తనకు ఓ ఫ్రెష్ ఛాలెంజ్. గతంలో జోరం, అజ్జీ, భోంస్లే చిత్రాల దర్శకుడు దేవాశిష్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాప్సీ, కనికా చిల్లాన్ కలయికలో ఇది 6వ చిత్రం. గతంలో మన్మార్జియాన్, హసీన్ దిల్రుబా, ఫిర్రాయి హసీన్ దిల్రుబా, రష్మి రాకెట్, డుంకీ సినిమాలు వీరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు గాంధారి 6వ చిత్రం. ఈ సినిమా కోసం తాప్సీ ఎలాంటి డూప్ లేకుండా నటిస్తుండడం విశేషం. మరి గాంధారి తాప్సీకి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్గా తెరకెక్కిన అమరన్ను సోనీ పిక్చర్స్తో కలిసి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించగా రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వం వహించారు. దీపావళి కానుగ్గా ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. మొదటి రోజే పాజిటివ్ టాక్తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. శివకార్తికేయన్ ముకుంద్ వరదరాజన్గా నటించగా ఆయన భార్య ఇందూ రెబక్కా వర్గీస్గా సాయి పల్లవి నటించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో టాప్లో నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను సాధిస్తూ తాజాగా 300 కోట్ల క్లబ్లో చేరింది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించి తమిళనాట కాబోయే సూపర్ స్టార్ అనే గుర్తింపు తెచ్చిపెట్టింది. శివకార్తికేయన్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా హిట్ అయితే లేటెస్ట్ సూపర్ స్టార్ శివకార్తికేయన్ అవుతాడనటంలో ఎలాంటి సందేహం లేదు. దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ముఖ్య పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 120 బహదూర్. 1962లో జరిగిన ఇండో చైనా వార్లో రజాంగ్లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారంకు ఈ రజాంగ్లా వార్ 62 ఇయర్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీర సైనికులకు నివాళులర్పిస్తూ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. వేలాది శత్రు సైనికులకు వ్యతిరేకంగా నిలిచి కేవలం 120 మంది సైనికులు యుద్ధం చేసిన రోజు 1962 నవంబర్ 18. చివరి శ్వాస వరకు వార్ఫీల్డ్లో నిలిచి ధైర్యంగా పోరాడిన వీర సైనికుల కథ ఇది. వారి పరాక్రమంతో మన దేశాన్ని రక్షించడం కోసం ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ సైనికులు చరిత్రలో నిలిచిపోతారని, అలాంటి దేశ రక్షకుల పరాక్రమాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండని యూనిట్ చెబుతోంది. మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అఖ్తర్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గరుడవేగ అంజి దర్శకత్వంలో జబర్దస్త్ రాకేష్ హీరోగా వస్తున్న కేసీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకున్నా కేసీఆర్పై అభిమానంతో ఆయనపై సినిమా తీశారు రాకేష్.
ఇది కేసీఆర్పై రాకేష్కి ఉన్న నిజమైన ప్రేమ, దమ్ము, ధైర్యానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ అంటే ఓ చరిత్రని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు హరీష్ రావు. అటువంటి కేసీఆర్ పోరాటాన్ని ఈ చిత్రం ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం రాకేష్ చేస్తున్నాడని అభినందించారు. ఈ వేడుకలో తెలంగాణ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్తో పాటు రోజా, చదలవాడ శ్రీనివాసరావు, జానీ మాస్టర్, శివబాలాజీ, హైపరాది, సుడిగాలి సుధీర్, రఘు కుంచే, కాసర్ల శ్యామ్, చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ సినిమాలో నటించడమే కాదు స్క్రీన్ ప్లే అందించి నిర్మించారు రాకేష్. రాకేష్కి జతగా అనన్యాకృష్ణన్ నటించిన ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందించారు. తెలంగాణ సంస్కృతిని చాటే చిత్రమని అంటున్న రాకేష్కి 22న విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.